హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనము 24 సెప్టెంబర్ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దామండి, ఓకేనా. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారం మనము ఎలాంటి ట్రేడ్స్ తీసుకున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము కూడా మీకు డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి స్కాల్పింగ్ గురించి అని చెప్పి. సో స్కాల్పింగ్ కోసం మనం సెట్టింగ్స్ అయితే డిఫరెంట్గా పెడతామండి. సో ఇది మనం వాడే జనరల్ సెట్టింగ్స్ ఇవి. సో స్కాల్పింగ్కి వస్తే మనము ఈ ట్రెండ్ ఇండికేటర్ ఉంది కదా, సో ఇందులో WM ఉంది కదా, సో దీన్ని మనము డబల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లాగా మారుస్తామన్నమాట. ఓకే, చూస్తున్నారు కదండి జిగ్జాగ్ లైన్ మారిపోయింది. సో ఈ జిగ్జాగ్ లైన్ ఏమవుతుందంటే మనకి ముందుగానే ట్రెండ్ ఎక్కడ నుండి రివర్స్ అవుతుందో ఇండికేట్ చేస్తుంది అనమాట. కాకపోతే నేను ఇవి మన క్యాండిల్స్ పైన ఓవర్లాప్ అవుతాయని చెప్పి నేను జనరల్గా ఇవి చూడను. సో ఇది అండి మన జనరల్ సెట్టింగ్స్ అనమాట. స్కాల్పింగ్ కోసమే యూజ్ చేస్తాను అది నేను, ఓకేనా. ఓకే, సో ఇది మన ఓవరాల్ నిఫ్టీ చార్ట్ అండి, ఓకేనా. సో నిఫ్టీలో మనం చూస్తే ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి చాలా పెద్ద క్యాండిల్ విత్ పెద్ద విక్ ఫామ్ అయింది, అవునా. సో మనకైతే పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. సో దాన్ని బట్టి కూడా మనకైతే ఇండికేటర్స్ మాత్రము జిగ్జాగ్ లైన్ గ్రీన్లోనే ఉంది అండ్ బార్ కూడా గ్రీన్లోనే ఉంది, అవునా. సో నెగటివ్ ఇండికేషన్ అయితే లేదు మనకి. సో మార్కెట్ ఇంకా ఈ రెడ్ క్యాండిల్ చూసి భయపడకండి, మనం ఇంకా బుల్లిష్గానే ఉన్నాము అని ఇండికేట్ చేసింది, ఓకేనా. సో మనకైతే ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూమెంటే వెళ్ళింది, ఓకేనా. సో మనమైతే ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఎందుకంటే విక్స్ ఫామ్ అయిపోతున్నాయి, అవునా. సో పై నుండి విక్ వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్కి కింద నుండి విక్ వచ్చింది. బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు మళ్ళీ పుష్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటే, సో చూస్తారు కదండి ఫోర్త్ క్యాండిల్. అండ్ మన స్టాప్ లాస్ అయితే మనం చిన్న చిన్న స్టాప్ లాస్లు పెడతాం కదా. సో నియర్లీ 2-3 పాయింట్స్ స్టాప్ లాస్. సో మ్యాక్సిమం ఎంత వెళ్ళిందండి ఇది, మ్యాక్సిమమ్ 49 పాయింట్స్ వెళ్ళింది, ఓకేనా. సో మీరు మ్యాక్సిమం ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు మీ ప్రాఫిట్ అనేది. లేదు నేను ఇక్కడ ఇది చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తా అంటే ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా, సో క్రాస్ ఓవర్ అయిన వెంటనే బుక్ చేసుకున్నా మీకైతే 22 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంటారు, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయిందా చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ పైన మనం తీసుకోము, సెకండ్ క్యాండిల్ పైన ఎంట్రీ కాబట్టి. సో ఇది మన ఎంట్రీ. సో జిగ్జాగ్ లైన్ 8 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాం మనము. అండ్ ఇది మ్యాక్సిమం ఎంత వెళ్ళింది, మ్యాక్సిమం 42 పాయింట్స్ వెళ్ళింది. లేదు నేను క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాను అనుకుంటే మీరు ఇక్కడ ఒకవేళ ఎగ్జిట్ అయిపోయినా ఈ పాయింట్లో 17 పాయింట్స్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకున్న క్రాస్ ఓవర్ అయిన తర్వాత. సో స్టాప్ లాస్ వచ్చేసి 9 పాయింట్స్ మనకి, అండ్ హై వచ్చేసి 55 పాయింట్స్ అని చెప్తాను. ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ కాలేదు అండ్ మనకైతే ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, సడన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో దాని ప్రకారంగా చూస్తే మనకైతే 73 పాయింట్స్ మ్యాక్సిమం అండి. సో ఎవరైతే 26,000 టార్గెట్ అని పెట్టి ఉంచారో వాళ్ళకైతే 62 పాయింట్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా, ఓకేనా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అండి. సో ఇక్కడ క్రాస్ ఓవర్ ఈ క్యాండిల్ పెద్ద విక్తో ఫామ్ అయింది, రిజెక్షన్ క్యాండిల్ అది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇది మన స్టాప్ లాస్ కదా, ఓకే. ఇది ఎంత మ్యాక్సిమం ఆఫ్ మనకి 45 పాయింట్స్ వెళ్ళింది, ఓకేనా. 45 పాయింట్స్ వెళ్ళింది. సో ఇలా మనమైతే ట్రేడ్స్ ఈజీగా తీసుకోవచ్చు. అండ్ అలాగే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా చూడండి మీరు. సో మార్నింగ్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ పైన మనకి పెద్ద సపోర్ట్ ఫామ్ అయింది కదా, సో మార్కెట్ అక్కడే మళ్ళీ వచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, లేచింది, మళ్ళీ ఫాలో అయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది, ఓకే. చూస్తున్నారు కదండి. అండ్ నెక్స్ట్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీకి వద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మన నిన్న ఫామ్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే కన్సాలిడేట్ అయింది ఈరోజు కంప్లీట్గా, ఓకేనా. అండ్ ఇలా కన్సాలిడేషన్ అవ్వడం చాలా కామన్ అండి అది. సో ఇక్కడ చూస్తున్నారండి మనకైతే ఇక్కడ బయ్యర్స్ యాడ్ అయ్యి ఉన్నారు. ఇది ఎప్పటి బయ్యర్స్ అండి, 23 సెప్టెంబర్ రోజు 12:25కి ఫామ్ అయిన బయ్యర్ జోన్ ఇది, అవునా. ఇది మన సపోర్ట్ ఇది, ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, 2:45 PM ఫామ్ అయింది నిన్న. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మధ్యలోనే మార్కెట్ ఉంది, మీరు గమనించండి. సో ఇది మన రెసిస్టెన్స్, ఇది మన సపోర్ట్ కదా. 260 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కంప్లీట్గా కన్సాలిడేట్ అయ్యి ఉంది ఈరోజు, చూస్తున్నారా.
సో రెసిస్టెన్స్ని బ్రేక్ చేయలేదు, సపోర్ట్ని కూడా బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడ బ్రేక్ అయింది కానీ మీరు చూసే క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదండి ఇక్కడ. ఓకేనా, సో మనం ఇంకా బుల్లిష్గానే ఉన్నాం. ఒకవేళ ఈ క్యాండిల్ కిందికి వెళ్తే తప్ప మళ్ళీ మనం నెగటివిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా, సో మనం దీంట్లోనైతే స్కాల్పింగ్ చేయొచ్చు ఇలాంటి టైంలో. అండ్ మన ఇండికేటర్స్ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ ఎల్లో కలర్ చెప్పింది, ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ ఎల్లో, కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్లోనే ఉన్నాం. ఓకేనా, అండ్ ఒకవేళ ఈరోజు మనం మార్నింగ్ చూస్తే మన మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ మన ఇండికేటర్స్ అయితే మనకి రెడ్ కలర్ జిగ్జాగ్ లైనే చూపిస్తున్నాయి. అవునా, సో మనకైతే నిన్నటి నుండే 3:10 నుండే మనకైతే జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి. సో అక్కడ నుండి మనమైతే మంచి ఫాల్ చూసాము. సరే, ఫస్ట్ క్యాండిల్ పైన ఎవరు ఎంట్రీస్ తీసుకోలేదు. సో సెకండ్ క్యాండిల్ నుండి మీరు థర్డ్ క్యాండిల్ వరకు తీసుకున్నా మీకైతే 50 పాయింట్స్ వస్తాయండి. ఓకేనా, నేనైతే 50 పాయింట్స్ నేనైతే క్యాప్చర్ చేశాను ఈ క్యాండిల్స్లో. ఓకేనా, అండ్ అలాగే మళ్ళీ వెంటనే మన క్యాండిల్ అయితే బ్యాక్ వెళ్ళిపోయింది కదా. సో మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి చిన్న పాయింట్స్ అయితే వచ్చాయి. మళ్ళీ నేను ఇక్కడ ఈ మన స్కాల్పింగ్ ప్రకారంగానైతే నేను ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 50 పాయింట్స్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ చూస్తే మీరు మళ్ళీ షార్ట్ పొజిషన్, సో ఇక్కడ తీసుకున్నా కూడా మీరు షార్ట్ పొజిషన్, ఇది మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నా మీకైతే మళ్ళీ మ్యాక్సిమం ఆఫ్ 128 100 పాయింట్స్ అనుకోండి. ఓకేనా, అండ్ అలాగే క్రాస్ ఓవర్ అయింది ఇక్కడ. ఒకవేళ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ నెక్స్ట్ లాంగ్ పొజిషన్ క్రాస్ ఓవర్ అయింది కదా. సో క్రాస్ ఓవర్ అయినాక నెక్స్ట్ క్యాండిల్ పైన మన ఎంట్రీ ఉంటుంది. ఓకేనా, సో ఇది మ్యాక్సిమం ఆఫ్ 135 పాయింట్స్. సో ఇది కూడా 100 పాయింట్స్ అని అనుకుందాం సపోజ్గా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా. సో ఈ క్రాస్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ నేను పెట్టానండి. ఈ ఎంట్రీ తీసుకున్నాను నేను, స్టాప్ లాస్ కూడా పెట్టేసిన 17 పాయింట్స్. కాకపోతే సడన్గా ఈ క్యాండిల్ ఎందుకు ఫామ్ అయిందో నాకు అర్థం కాలేదు. నా స్టాప్ లాస్ని అది హిట్ చేసేసింది అనమాట. సో ఇది నా స్టాప్ లాస్ని హిట్ చేసినది, వదిలేద్దాం దాన్ని. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక షార్ట్ పొజిషన్, ఈ పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో నెక్స్ట్ ఈ క్యాండిల్ పైన నేను ఎంట్రీ తీసుకున్నాను, 27 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది మ్యాక్సిమం ఆఫ్ 150 పాయింట్స్ వెళ్ళిందండి. కానీ నేనైతే చూస్తున్నారా 150 పాయింట్స్ వెళ్ళింది నేను తీసుకున్న దాని ప్రకారంగా అప్పుడు. సో నేనైతే 100 పాయింట్స్ మాత్రమే బుక్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇదండి మన ట్రేడ్స్ ఇవి రోజు తీసుకున్న ట్రేడ్స్ ఇవి. సో ఇలా మనమైతే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ చూసినా మీకైతే చాలా తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. ఎక్కడ చూసినా మీకైతే చాలా చిన్న చిన్న స్టాప్ లాస్లు ఉంటాయి. ఒకవేళ మీ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఓవరాల్లో చూస్తే మీ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి లాసెస్ కన్నా. ఓకే, సో ఇవ్వండి మన ఇండికేటర్స్. సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి మీకైతే తక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. అలాగే ఒక ఫ్రెండ్లీ మార్కెట్ అయితే చాలా మంచి ప్రాఫిట్. సో ఇదండి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.